నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో మన కరెంట్ అఫైర్స్ సంబంధించి మే 2026 సంబంధించి జాతీయ అంశాలని చూద్దామండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, మే 2026 లో భాగంగా జాతీయ అంశాలు చూద్దాం. ఇందులో మొదటి ప్రశ్న, మే 2026 లో ఉల్లాస్ కార్యక్రమం కింద 6వ పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏది ప్రకటించబడింది? ఇటీవల 6వ అక్షరాస్యత పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏది ప్రకటించబడింది అంటే సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల డిజిటల్ విలేజ్ 2.0 దీన్ని ఏ రాష్ట్రం అనేది ఇటీవల ప్రారంభించడం జరిగింది? కర్ణాటక రాష్ట్రం ప్రారంభించడం జరిగింది డిజిటల్ విలేజ్ 2.0. నెక్స్ట్ వచ్చేసి, ఇటీవల స్మార్ట్ విలేజ్ 2.0 ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది? ఇది కూడా కర్ణాటక. ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒకే దగ్గర మీకు సెగ్రిగేట్ చేసి మరి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2026 లో ఏ రాష్ట్రం భారతదేశం మొట్టమొదటి పేపర్లెస్ జ్యుడిషియరీ రాష్ట్రంగా మారింది? పేపర్లెస్ జ్యుడిషియరీ రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఇది సిక్కిం. ఇక్కడ సిక్కిం సంబంధించి 2 ప్రశ్నలు, కర్ణాటక సంబంధించి 2 ప్రశ్నలు. నెక్స్ట్ అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి కూడా ఒకే స్లైడ్ లో మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడానికి స్మార్ట్ హెల్త్ ఐడి కార్డులను ఏ భారతీయ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర. స్మార్ట్ హెల్త్ ఐడి కార్డులను మహారాష్ట్ర రాష్ట్రం ఇటీవల ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, మహారాష్ట్రకు సంబంధించి ఏ భారతీయ రాష్ట్రం 2026 లో గ్రీన్ అర్బన్ మొబిలిటీ మిషన్ ప్రారంభించడం జరిగింది? మహారాష్ట్ర. గ్రీన్ అర్బన్ మొబిలిటీ మిషన్, అదేవిధంగా స్మార్ట్ హెల్త్ ఐడి కార్డ్ సంబంధించి మహారాష్ట్ర. నెక్స్ట్ అదేవిధంగా ఏ భారతీయ రాష్ట్రం కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంను 2026 ప్రారంభించడం జరిగింది? మహారాష్ట్ర. మే 2026 లో సువేందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది? వెస్ట్ బెంగాల్. నెక్స్ట్, పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన. పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన దీనికి సంబంధించి దేనిపైన దృష్టి సారిస్తుంది? ఇది దేనికోసం? దేనికి సంబంధించి అంటే ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ ఉంటుంది కదా, ఈ సోలార్ రూఫ్ టాప్ సంబంధించి ఇన్స్టాలేషన్ చేయడానికి సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ కోసం సబ్సిడీ పథకం లాంటిది దీనికి సంబంధించి పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన ద్వారా అందించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2026 లో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా భారతదేశం ఏ మిషన్ ను ప్రారంభించడం జరిగింది? నీర్ మిత్ర ఇనిషియేటివ్ పేర్లో ఉంది కదా, నీటి సంరక్షణ కొరకు కాబట్టి నీర్ మిత్ర ఇనిషియేటివ్ ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, ఇటీవల ప్రారంభించబడిన PMGSY 4 పథకం దేనిపైన దృష్టి పెడుతుంది? ఈ PMGSY 4 అనేది గ్రామీణ రహదారి కనెక్టివిటీ సంబంధించి దృష్టి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బలానికి సంబంధించి ప్రతిపాదిత సవరణను ఎంతకు పెంచాలని కోరుతుంది? ఇంతకుముందు ఎంత ఉండే? 34 ఉండే, ఇప్పుడు 37 పెంచాల ప్రతిపాదన అనేది కోరడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బలాన్ని ప్రస్తుతం 34 ఉంది, 34 నుంచి 37 పెంచాల సవరణ ద్వారా ప్రతిపాదన అనేది కోరడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, UDGAM పోర్టల్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? UDGAM అంటే ఏంటి? అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. దీనికి సంబంధించి దేని కొరకు అంటే క్లెయిమ్ చేయని బ్యాంక్ యొక్క డిపాజిట్లను ట్రాక్ చేయడం కోసం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. డిజిటల్ రూపాయి, ఈ రూపాయికి సంబంధించి బాండ్లను జారీ చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది? SBI. మనకు మే 2026 సంబంధించి జాతీయ అంశాల్లో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.